ఓకే స్వామి వారికి శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారికి శ్రీ 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 వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారికి జై శ్రీరామ్. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. నేను భారతీయ జనతా పార్టీ మన 27వ వార్డుకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అలాగే ఈ ఆలయంలో కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మన కాకినాడ నగరంలో ఏకైక అతి పురాతనమైనటువంటి వరహాలక్ష్మీ నరసింహస్వామి గుడి ఏదైనా ఉన్నదంటే మన వివేకానంద వీధిలో దూదిమిల్ దగ్గర ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం చాలా సుప్రసిద్ధమైనది. ఈ ఆలయానికి నిర్మించి ఇప్పటికి 1964 నుండి 2025 వరకు 60 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని షష్ఠి పూర్తి సందర్భంగా మన సింహాచల పవిత్ర క్షేత్రంలో జరిగే విధంగా మన నరసింహస్వామి ఆలయంలో కూడా చందనోత్సవం జరగాలనే సదుద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మేమంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ రేపు 30వ తారీఖున బుధవారం నాడు జరిగే చందనోత్సవ కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏవైతే పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారో మన మనోవంశలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే ఏకైక దైవం ఏదైనా ఉన్నారంటే మన లక్ష్మీ నరసింహస్వామి. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి మన కాకినాడ నగరంలో ఏకైక ఆలయంగా మనకి ఇక్కడ సుప్రసిద్ధంగా ఉంది. భక్తులందరికీ కూడా మన కాకినాడ నగరంలో ప్రతి భక్తులు కూడా మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపాకటాక్షాలతో పాటు చందనాన్ని స్వీకరించి అందరూ కూడా ధరించి ఈ యొక్క స్వామివారి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు బుధవారం జరిగే కార్యక్రమానికి సుమారుగా 3000 మంది భక్తులతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చందనోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి భక్తులు కృపాకటాక్షాలతో పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.